ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుపై నమ్మకం ఉందని తెలిపారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ప్రజా అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. హనుమకొండ ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు. కీలకమైన కాజీపేట నూతన ఆర్ఓబీ పనులను పూర్తి చేసి ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెడతామంటున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు చెక్ పెట్టేందుకు ఆర్ఓబీ కొత్త నిర్మాణాని కోసం ప్రస్తుతం అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఏంది అసలు ప్రధానంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు? ఏంటి అసలు ఈ పనులను ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారు? ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న వాటి మటుకు పెండింగ్లో ఉన్న వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో పనులన్నీ కూడా దరిదాపు కంప్లీట్ చేయడానికి వచ్చినాయి. కాజీపేట బ్రిడ్జ్ అనేది అది కేంద్ర ప్రభుత్వం మరియు అంతేకాకుండా దీన్ని తయారు చేసేది కూడా అన్నీ కూడా సామాగ్రి ఇట్లా అంతా కూడా ఛత్తీస్గఢ్లో బీజాపూర్ దగ్గర ఉంటుంది. సో వాటిని తీసుకురావటానికి వర్క్ ప్లాన్ ఇవ్వటానికి కొద్దిగా అక్కడ డిలే నడుస్తున్నది కాబట్టి ఇక డిలే అయింది. కానీ దీన్ని స్టార్ట్ చేసి ఇవాళ పిల్లర్లు లేని పిల్లర్లను కూడా ఇలా పిల్లర్ల స్థాయి కూడా రాగలిగినాయి. త్వరలో ఇంకో 2-3 నెలలు ఇంకో సమయం 2-3 నెలలు పడుతున్నది. వర్క్ ప్రోగ్రామ్ షెడ్యూల్ కనుక వాళ్ళు ఇస్తే వేగవంతం చేద్దాం ఇక్కడ కూర్చొని. ఇవాళ కూడా దీన్ని ఇన్స్పెక్షన్ కానంటే దీన్ని ఇలా పర్యవేక్షించడానికి పనులను ఎప్పటికప్పుడు మేము వాటిని ఎంబడిబడి పర్యవేక్షించుకుంటూనే వాటిని కంప్లీట్ చేయాలి. వీలైన తొందరలో కంప్లీట్ చేయాలి. ఎందుకంటే కాజీపేట బ్రిడ్జ్ అనేది అది వెనుకట కట్టిన బ్రిడ్జ్. అది ఆ బ్రిడ్జ్ మీద ఒక ఏదైనా వెహికల్ పంచర్ అయితే ట్రాఫిక్ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఇది. కాబట్టి ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి బ్రిడ్జ్ కాబట్టి దీనిని మేము అతి త్వరలో మేము జిల్లాకు అందియాలనే ఆలోచనతో ముందుకు పోతాం. సమ్మర్ వచ్చింది, పూర్తిగా వాటర్కి సంబంధించి ప్రాబ్లం. గత 10 ఏళ్లలో కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఎట్లాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటారు? అధికారులకు ఏం సూచనలు ఇస్తున్నారు? మేము ఆల్రెడీ సమ్మర్కు రాకముందుకే 15 రోజుల ముందే దీని మీద రివ్యూ పెట్టినాం. మొన్న కూడా రివ్యూ కూడా ఎలక్షన్ కోడ్ వలన నేను పోలేకపోవచ్చు, ఎందుకంటే నేను పోవద్దు కోడ్. కాబట్టి అధికారి కలెక్టర్ గారు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, వీళ్ళు దీని మీద రివ్యూ పెట్టి కావలసిన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. నీళ్ళు ఎక్కడ ఉదాహరణకు సోమిడి ఇటు కాజీపేట ఏరియాలో కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉన్నది, వాస్తవం అది. వాటికి అదనంగా ట్యాంకర్లు పెట్టి దాన్ని కంప్లీట్ చేయడానికి ఇది చేసినాం. ఇంకోటి ఇలా ప్రాబ్లం ఏంటంటే గతంలో మిషన్ భగీరథ ఆ పైప్ లైన్ లేసి అడ్డగోలుగా అంటే అసలు ఇక అది గుడి లింగం అన్నీ మింగేసిండ్రు. అడుగడుగున లీకేజీలు. ఆ లీకేజీలకు ఖర్చు పెట్టే డబ్బు మళ్ళీ కొత్త లైన్ వేసుకునే అంత స్థితికి వచ్చింది. అదిగా కాజీపేటలో కానీ ఇంకెక్కడ చాలా దిక్కులో కూడా ఆ లీకేజీల ప్రాబ్లం వల్ల నాణ్యత లేదు. ఏదో వేసినామంటే వేసినాం, బిల్లులు పెట్టినాం, ఎత్తుకున్నాం, తిన్నాం, వెళ్ళిపోయినాం, అదే ఒక దుకాణం తప్ప వేరే ఏం లేదు ఇందులో. వీటిని ఇక మళ్ళీ ఇంకోటి చూడండి, మీరు బీజేపీ ప్రభుత్వం కూడా మీదికెళ్ళి సపోర్ట్ లేదు. ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళు లొల్లి పెట్టడం తప్ప మీదికెళ్ళి ఉన్న అదనంగా నిధులు తీసుకొచ్చి ఇస్తున్నారా అంటే ఏది లేదు. అసలు కంప్లీట్ వాస్తవం చెప్పాలంటే ఈ బీజేపీ అనేది సౌత్ ఇండియానే మోసం చేస్తున్నది. ఎంతసేపు అధికార వాళ్ళకు ప్రాధాన్యత అనేది మొత్తం నార్త్కే. ఈ సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి కూడా వీళ్ళు తెచ్చిన నిధులు ఏమున్నా చూడండి. చంద్రబాబు నాయుడు అవసరం ఉన్నది, ఇప్పుడు లేకపోతే కూలిపోతామో అదో ఏదో భయానికి ఆడ 4 పైసలు ఇచ్చింది తప్ప ఎక్కడ ఇవ్వలే. ఇవాళ ఇంత కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానీ వీళ్ళు ఇంత మాట్లాడి వదిలిపెట్టిపోతున్నారు కదా. వీళ్ళు తెచ్చింది ఏంటిది? ఏమని అంటే ఇప్పుడే చెప్తారు, ఏది మన కాజీపేట తెచ్చిన కోచ్ ఫ్యాక్టరీ దాని గురించి. అది మేము విభజన చట్టంలో అది పొందుపరిచి లైవ్లో కనుక ఉంచకపోతే ఇవాళ అది కూడా దిక్కులేదు మనకు. అంటే ప్రధానంగా ఉత్తర తెలంగాణ గుండకాయ ఎంజీఎం ఉంది. నిజంగా ఎంజీఎం గత 10 ఏళ్ళకు కూడా నిరాధారణలో ఉంటుంది. అసలు ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు? అసలు దాన్ని ఏం చేయబోతున్నారు మీరు? ఇప్పుడు ఈ వారం 10 రోజులలో నేను చెప్పాలనుకున్నా కానీ అది ఇప్పుడే చెప్పొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే అది ప్రెస్ మీట్ పెట్టి చెప్పవలసిన సబ్జెక్ట్ ఉన్నది. దాని మీద ఇన్ఛార్జ్ మినిస్టర్, దానికి మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు కూడా దానికి ఏమేమి కావాలో వసతులను ఏర్పాటు చేసి దాన్ని గ్రీన్ తీసుకున్నారు. వారు వచ్చి విజిటింగ్లో అనౌన్స్ చేస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నాం. అవి కూడా దగ్గర 15-20 రోజులు. ఉదాహరణ సైన్స్ సెంటర్ ఉన్నది, 10 కోట్ల రూపాయలు శాంక్షన్ ఆల్రెడీ, ఫైనాన్స్ అప్రూవల్ కూడా అయిపోయింది. నేను లాస్ట్ 15 days బ్యాకే అప్రూవల్ తెచ్చుకున్న 10 crores సైన్స్ సెంటర్. దాన్ని ఎంతో ఆధునీకరించవలసిన అవసరం ఉన్నది. ఇంకా వెనకట పిల్లలం వచ్చినాం, చూసినాం, సూర్యుడు చంద్రుడు పడుతున్నాడు అది అనే కాడనే ఉన్నాం తప్ప అప్డేట్ చేయలేకపోయినాం. ఇలా 10 కోట్ల రూపాయలతోటి దాన్ని లేటెస్ట్గా అప్డేట్ చేయడానికి నిధులు ఏర్పాటు చేసుకోగలిగినాం. ఇవాళ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి కూడా విద్యార్థులకు ఫ్రీగా చూపించే విధంగా మినిమం ఛార్జ్, మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది మినిమం పెట్టేసి ఇది చేయడానికి అవన్నీ ఏర్పాటు. అదేవిధంగా ఎంజీఎం ఉన్నది. ఎంజీఎం దానికి కూడా మిషనరీస్
నేను ఇంకొకటి అయితే రాజకీయ నాయకులే అనుకోండి, అధికార యంత్రాంగం అనుకోండి, అది శాపం అంటానో ఏమంటానో తెలియదు, ఏం పెడతానో తెలియదు, కానీ ఎంజీఎంని నిర్లక్ష్యం చేస్తే పాపం తాకిపోతారు ఆ కుటుంబాలు. ఎక్కడ కూడా వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అది తల్లి లాంటిది. మనకు ఛత్తీస్గఢ్ నుంచి, ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి ఇక్కడికి వస్తుంటారు పేద పేద కుటుంబాలు. దీని మీద నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టినాం. ఇది మన దామోదర్ రాజనరసింహ హెల్త్ మినిస్టర్ కానీ త్వరలో వారం 10 రోజుల్లోనే తీసుకొచ్చి వాటికి కావలసిన కొన్ని ఎక్విప్మెంట్స్ అంటే సామాన్లు బయటపై కొనుక్కొని, ఇప్పుడు స్కానింగ్ ఉన్నది, బయట పోతే 3,000, 2,000, 5,000 ఎట్లా సామాన్యుడికి ఇవన్నీ భారం కాకుండా ఉండటానికి లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీ కోసం శాంక్షన్ చేయడానికి అదొకటి కానివ్వండి, టీబీ హాస్పిటల్ మీద, ఈ రెండింటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. చివరగా ఓ రెండు టీచర్స్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎట్లా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా? ఏం భావిస్తున్నారు ఈ ఎలక్షన్స్? వీటిని ఎప్పుడు కానీ పార్టీ పరంగా పెట్టిన సందర్భాలు ఉండవు. మన దగ్గర ఉన్నది పార్టీ పరంగా పెట్టేది కాదు. దీని మీద మేము అంత ఇదిగా ఏదో చేసినది, ఇప్పుడు అక్కడ నిజామాబాద్ అది ఉన్నది, అక్కడ ఒకటి కాన్సన్ట్రేట్ చేసినాం, దాని మీద ఇది చేస్తాం. గెలుపు ఓటమిలు సెకండరీ విషయం, ఏది కానీ ఎవరెవరు ఊహిస్తారు గెలుపు, అది ఏది ఉన్నా ఎవరు పరిపాలన మంచిగా చేసి ఎవరు మంచిగా చేస్తే వారికి ప్రజలు మొగ్గు చూపుతారు. వాళ్ళ నిర్ణయాన్ని శిరస వహించవలసిందే ఎవరే కానీ. మేము తప్పకుండా ఇలా విజయం సాధిస్తున్న నమ్మకం నాకు ఉన్నది నిజామాబాద్ దాంట్లో. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు కీలకమైనటువంటి 10 ఏళ్లుగా ఉన్నటువంటి పనులకు కూడా పూర్తి స్థాయిలో అప్రూవల్స్ ఇప్పించి ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్తాను. ఇక ప్రజల లోపల కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కూడా ఎటువంటి సంతృప్తి లేకుండా కూడా అన్ని విషయాలు చెప్తున్నట్టు కూడా ఎమ్మెల్యే నాయని రాజేంద్ర చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిట్ టీవీ, హన్మకొండ.